హలో లెర్నర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు. నేను అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా చూస్తూ ఉన్నారు. ఫాలో అవుతూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే ఒకవేళ ఈ వీడియో ఈరోజు ఇంకెవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ సిరీస్ అనేది నేను అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు సిరీస్ వైస్‌గా వీడియో 1, వీడియో 2 అలాగా నేను అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ విధంగా నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీగా వస్తుంది. మీకేదైనా డౌట్ ఉన్నా సరే నాది నంబర్ కూడా ఉంటుంది. దానికి కాంటాక్ట్ చేయండి. లేదంటే యూట్యూబ్‌లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈరోజు మరొక వీడియోతో, మరొక కొత్త వీడియోతో మనం ముందుకెళ్దాము. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే ఒకసారి చూడండి. ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్. ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే మనము ఎలా ఉన్నాం? స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే ఏంటంటే మనం ఎలా ఉన్నాం? ఏమై ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? మనం ఎలా ఉన్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మనము హ్యాపీగా ఉన్నామా? లేకపోతే తెలివిగా ఉన్నామా? అమాయకంగా ఉన్నామా? బాధగా ఉన్నామా? సో, మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. అలానే ఆహ్, మనం ఎక్కడ ఉన్నాం? ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం హైదరాబాద్‌లో ఉన్నామా? లేకపోతే ఢిల్లీలో ఉన్నామా? లేకపోతే చర్చ్‌లో ఉన్నామా? జైల్‌లో ఉన్నామా? ఆహ్, లేకపోతే ఎక్కడ ఉన్నాం? సో, అది మనము మన లొకేషన్‌ని తెలియజేస్తుంది. అది ఒక స్థితి. ఇంకా మనం ఏమై ఉన్నాం? మనకు ఐడెంటిటీ అంటే మనము టీచర్ అయి ఉన్నామా? నర్స్‌గా ఉన్నామా? డాక్టర్‌గా ఉన్నామా? లాయర్‌గా ఉన్నామా? అంటే మన యొక్క ఐడెంటిటీ ఏంటి? మన ప్రొఫెషన్ ఏంటి? తెలియజేసేది. వీటిని మనం స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటాం. సో, ఇందులో మనం ఈరోజు వీడియోలో మనము ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి మనం నేర్చుకుందాం. దేని గురించి అంటే ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి. అంటే ప్రస్తుతం మనము ఎలా ఉన్నాం? చూడండి ఇక్కడ రాసి ఉన్నాను. మనం ఎలా ఉన్నాం? అంటే కండిషన్. ఎక్కడ ఉన్నాం? అంటే లొకేషన్. ఏమై ఉన్నామంటే ఐడెంటిటీ. కండిషన్ అంటే ఎలా ఉన్నామంటే హ్యాపీగా ఉన్నామా ఎగ్జాంపుల్‌కి. లొకేషన్ ఎక్కడున్నాము? ఇన్ హైదరాబాద్. హైదరాబాద్‌లో ఉన్నాము లొకేషన్. ఏమై ఉన్నాం? ఆహ్, నా ఆహ్, స్ ఐ యామ్ ఏ డాక్టర్. నేనొక డాక్టర్‌గా ఉన్నాను. ఓకే. అలాగా. సో, ఇది ఐడెంటిటీ. ఇప్పుడు కొన్ని తెలుగులో సెంటెన్స్ చెప్తాను. దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా ట్రాన్స్‌లేట్ చేయాలో మనం చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌కి సో, దీనికన్నా ముందుగా నేను సంతోషంగా ఉన్నాను అనేది ఎలా చెప్తావు? సో, దీనికి సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అని మనం చూస్తే, దీనికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ స్టేట్. స్టేట్ అంటే చెప్పాను కదా! మనం ఏమై ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం. దీన్ని స్టేట్ అంటారు. మనం ఎలా ఉన్నాం, ఏమై ఉన్నాం, ఎక్కడ ఉన్నాం. వీటిని మనము స్టేట్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఆహ్, నేను సంతోషంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. అంటే దీనికి స్ట్రక్చర్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది చెప్పాను కదా! సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ స్టేట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇవేమో చూడండి. ఇవేమో సింగులర్ సబ్జెక్ట్స్. మీకు ఇంతకుముందు చెప్పే ఉంటాను. ఇవి సింగులర్ సబ్జెక్ట్స్. ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్. ఓకే. ఆహ్, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పాలంటే మనం ఎలా చెప్తామంటే ఐ యామ్ హ్యాపీ. అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఐకి అయితే యామ్ వస్తుంది. ఐకి యామ్. ఐకి యామ్ వచ్చింది. సింగులర్‌కి అయితే ఈజ్ వస్తుంది. ప్లూరల్‌కి అయితే ఆర్ వస్తుంది. కాబట్టి ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఓకే. ఇప్పుడు నేను తెలివిగా ఉన్నాను. నేను తెలివైన వాడిని. అంటే నేను తెలివిగా ఉన్నాను. నేను తెలివైన వాడిని అంటే ఎలా చెప్తాం? ఐ యామ్ క్లెవర్. నేను తెలివైన వాడిని. ఐ యామ్ ఏ డాక్టర్. నేనొక డాక్టర్‌ని. తర్వాత ఐ యామ్ హంగ్రీ. నేను ఐ యామ్ హంగ్రీ. నేను ఆకలిగా ఉన్నాను. లేదా ఐ యామ్ ఇన్ ది చర్చ్. నేను సంఘంలో చర్చ్‌లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ఓకే. సో, ఇలాగా మనము వీటిని కనెక్ట్ చేసుకుంటే మనకి సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇక్కడ రాసిన ఒక ఎగ్జాంపుల్. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఇక్కడ సాడ్ పెడితే బాధగా ఉన్నానని, ఎక్సైటెడ్ పెడితే ఇక్కడ హ్యాపీకి బదులుగా ఎక్సైటెడ్ పెడితే నేను ఎక్సైటెడ్‌గా ఉన్నాననేసి, దానికి బదులు క్లెవర్ పెడితే నేను క్లెవర్‌గా ఉన్నాననేసి మీనింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి క్వెషన్ అడగాలి. నేను సంతోషంగా ఉన్నానా? ఏంటి? నేను సంతోషంగా ఉన్నానా? అంటే ఏం చేస్తామంటే సింపుల్‌గా క్వెషన్ ఎయ్యాలంటే ఈ యామ్‌ని ముందుకు తీసుకురావాలి. ఈ యామ్‌ని ముందుకు తీసుకురావాలి. అప్పుడు యామ్ ఐ హ్యాపీ? యామ్ ఐ హ్యాపీ? అంటే జస్ట్ ఈ యామ్ అనేది
దీని ముందుకు వచ్చింది. ఐ హ్యాపీ? నేను సంతోషంగా ఉన్నానా? ఓకే. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. రెండో ఎగ్జాంపుల్ చూడండి. సి ఈజ్ ఎ నర్స్. సి ఇది సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్కి ఈజ్ వస్తుంది. సి ఈజ్ ఎ నర్స్. సి ఈజ్ ఎ నర్స్. ఆమె ఒక నర్సు. ఓకే. ఇప్పుడు దీనికి క్వశ్చన్ వేయాలి. ఆమె ఒక నర్సా? ఆమె నిజంగా నర్సా? ఆమె ఒక నర్సా అని క్వశ్చన్ వేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈజ్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ ఈజ్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు చూడండి, అప్పుడు ఏమవుతుంది? ఈజ్ సి ఏ నర్స్. ఈజ్ ముందు తీసుకొచ్చాము. ఈజ్ సి ఏ నర్స్. ఆమె ఒక నర్సా? ఓకే. ఆ విధంగా ఒక నర్స్ అయితే నర్స్గా మనం అనుకోవచ్చు. ఇక్కడ ఒక టీచర్ పెట్టవచ్చు, లేకపోతే డాక్టర్ పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. టీచర్ పెడితే ఇట్ సి ఏ టీచర్, ఒకవేళ డాక్టర్ పెడితే ఇట్ సి ఏ డాక్టర్. నర్స్ పెట్టింది కాబట్టి ఇట్ సి ఏ నర్స్. సి ఈజ్ ఏ నర్స్ అంటే ఆమె ఒక నర్స్. ఈ ఈజ్ని ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది కాబట్టి ఈ ఈజ్ని ముందుకు తీసుకొచ్చాము. ఈజ్ సి ఏ నర్స్. ఆమె ఒక నర్సా అని క్వశ్చన్ వేస్తున్నాం. అలానే చూడండి, ఇది సింగులర్లో ఎగ్జాంపుల్స్. ప్లూరల్లో ఏమైనా ఏ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. దే ఆర్ ఇన్ ది చర్చ్. దే ఆర్ ఇన్ ది చర్చ్. ఓకే. ఈ రెండు ఏమో దేనికి సంబంధించింది? ఇదేమో ఐఎమ్ హ్యాపీ అంటే ఏంటి? ఎలా ఉన్నాం, కండిషన్కి సంబంధించింది. ఓకే. తర్వాత నర్సు, ఆమె ఏమై ఉంది అన్నది కూడా ఏంటి? కండిషన్, ఐడెంటిటీ. ఓకే. ఆమె ఏమై ఉంది అంటే ఆమె ఒక నర్సుగా ఉంది. అంటే ఎలా ఉన్నాం, ఏమై ఉన్నాం, ఎక్కడ ఉన్నాం. ఓకే. సంతోషం అనేది కండిషన్. ఏ విధంగా ఉన్నాను, కండిషన్. సంతోషంగా ఉన్నానా లేకపోతే ఇంకా ఎలా అయినా ఉన్నాను, అది కండిషన్. సి ఈజ్ ఏ నర్స్ అంటే ఇది ఒక ఐడెంటిటీ. ఆమె ప్రొఫెషన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఆమె ఒక నర్స్ అనేసి. ఇప్పుడు దే ఆర్ ఇన్ ది చర్చ్. ఇదేంటి? లొకేషన్కి సంబంధించింది, ఎక్కడ ఉన్నాం. సో దే ఆర్ ఇన్ ది చర్చ్. వారు సంఘంలో ఉన్నారు. దీనికి సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అయింది? దే ఆర్ ఇన్ ది చర్చ్. వాళ్ళు సంఘంలో ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ వేయాలి. వాళ్ళు సంఘంలో ఉన్నారా అన్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా సేమ్ లాజిక్, ఈ ఆర్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది? ఆర్ దే ఇన్ ది చర్చ్. ఆర్ దే ఇన్ ది చర్చ్. వాళ్ళు సంఘంలో ఉన్నారా? అలానే వయితో వై ఆర్ హంగ్రీ. మేము ఆకలిగా ఉన్నాం. ఈ ఇన్ ది చర్చ్ అని దేనికి సంబంధించింది? లొకేషన్. దే ఆర్ ఇన్ ది చర్చ్ అంటే వాళ్ళు సంఘంలో ఉన్నారు. ఎక్కడంటే అది లొకేషన్కి సంబంధించింది. అలానే వై ఆర్ హంగ్రీ అంటే ఇది ఒక కండిషన్, స్టేట్కి సంబంధించింది. మేము ఎలా ఉన్నాం? మేము ఆకలిగా ఉన్నాం. చూడండి స్ట్రక్చర్, వై ఆర్ హంగ్రీ. వై ఆర్ హంగ్రీ, మేము ఆకలిగా ఉన్నాం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ వేయాలంటే ఈ ఆర్ని ముందుకు తీసుకురావాలి. ఆర్ వై హంగ్రీ. చూడండి ఇక్కడ ఆర్ని ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. ఆర్ వై హంగ్రీ. అలానే ఇక్కడ దే ఆర్ ఇన్ ది చర్చ్. వాళ్ళ సంఘంలో ఉన్నారు. దీన్ని క్వశ్చన్ వేయాలంటే జస్ట్ ఈ ఆర్ని ముందుకు తీసుకొచ్చాం. ఆర్ దే ఇన్ ది చర్చ్. ఈ ఆర్ని ముందుకు తీసుకొస్తే ఆర్ దే ఇన్ ది చర్చ్. వాళ్ళ సంఘంలో ఉన్నారా? సో ఈ విధంగా లెర్నర్స్ మనం ఈజీగా ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకోవచ్చు. క్వశ్చన్స్ కూడా ఈజీగా వేయవచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక మాట్లాడడానికి ఈజీగా ఉండే విధంగా ఈ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా రావడం అనేది తప్పకుండా వస్తుంది. ఈజీగా రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి చూడండి. ఐఎమ్ హ్యాపీ అంటే దేనికి సంబంధించింది? నేను సంతోషంగా ఉన్నానంటే కండిషన్. నెక్స్ట్ దే ఆర్ ఇన్ ది చర్చ్. వారు సంఘంలో ఉన్నారు. దేనికి సంబంధించింది? ఇది లొకేషన్, ఎక్కడ ఉన్నారు, లొకేషన్కి సంబంధించింది. వై ఆర్ హంగ్రీ, మేము ఎలా ఉన్నాం? ఆకలిగా ఉన్నాం. ఇది దేనికి సంబంధించింది? ఇది కూడా కండిషన్కి. తర్వాత సి ఈజ్ ఏ నర్స్. ఆమె ఒక నర్స్. ఇది దేనికి సంబంధించింది? ఐడెంటిటీ, ఏమై ఉన్నాం. కాబట్టి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటేనే మనకు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏమై ఉన్నాం. వీటి గురించి మాట్లాడితేనే మనం స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటాం. ఇది ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్. ఓకే. ఇక ముందు వీడియోలో పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్, ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కూడా మనం నేర్చుకుంటాము. సిరీస్ అని చెప్పాను కదా, ఫస్ట్ ఇది నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేయండి.